రాఘవ లారెన్స్ సోషల్ మీడియాలో సమాజ సేవకు ముందుంటాడు. ఎవరైనా ఏదైనా ఆపద బాధ కలిగిందని తెలిస్తే వెంటనే రియాక్ట్ అవుతాడు. ఇలానే తాజాగా ఓ మహిళకు ఓ కుటుంబానికి సాయం చేస్తానని లారెన్స్ మాటిచ్చాడు. ఎంతో కష్టపడి కాయాకష్టం చేసి కూడబెట్టుకున్న డబ్బుకి చెదలు పట్టి మొత్తం నాశనమైన సంగతి తెలిసిందే. ఆ డబ్బంతా అలా చెదలు పట్టి ఎందుకు పనికి రాకుండా పోవడంతో ఆ మహిళ తీవ్రంగా రోధించింది. దీంతో ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి లారెన్స్ను ట్యాగ్ చేశారు. లారెన్స్ సైతం వెంటనే ఆ వీడియో మీద స్పందించాడు. తన వద్దకు ఈ వీడియోని చేర్చిన వారికి థ్యాంక్స్ అని అన్నాడు. ఆ మహిళకు ఆ కుటుంబానికి తాను సాయం చేస్తానని, ఆ ₹1,00,000 తాను ఇస్తానని లారెన్స్ మాటిచ్చాడు. మాట అయితే ఇచ్చాడు, సాయం చేస్తాడా అని కొంతమంది అనుకుని ఉండొచ్చు. కానీ లారెన్స్ మాత్రం తాను ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. ఇలా వెంటనే ఆ ఫ్యామిలీని ఇంటికి పిలిపించుకుని రాఘవేంద్ర స్వామి సన్నిధిలోని ఆ డబ్బులు అందజేశాడు. ఆ మహిళ ఎలాంటి డబ్బాలో అయితే డబ్బుని దాచుకుందో అలాంటి డబ్బాలోనే ₹1,00,000 పెట్టి లారెన్స్ అందజేశాడు. కష్టపడి రూపాయి కూడబెట్టుకున్న ఆమె డబ్బుకి చెదలు పట్టడం ఎంతో బాధాకరం. అందుకే ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు ఆ డబ్బుని ఇస్తున్నాను. ఈ విషయాన్ని తన వద్దకు తీసుకొచ్చిన మీడియాకి, ప్రజలకు థ్యాంక్స్ అని లారెన్స్ చెప్పుకొచ్చాడు. లారెన్స్ కరోనా సమయంలో ఎంతగా సాయం చేశాడో అందరికీ తెలిసిందే. ఎంతో మందికి ఆశ్రయం కల్పించాడు, ఉపాధి కల్పించేందుకు ప్రయత్నించాడు. ఇక ఎంతో మంది ఆకలిని తీర్చేందుకు భోజనం తయారు చేయించి పంపేవాడు. లారెన్స్ తన ఆశ్రమం ద్వారా ఎంతో మంది పిల్లల్ని చదివిస్తూ వృద్ధిలోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. లారెన్స్ చదివించిన ఎంతో మంది పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. లారెన్స్ ప్రస్తుతం బెంజ్ అనే చిత్రంలో పనిచేస్తున్నాడు. లోకేష్ అందించిన కథతో LCUలో భాగంగా ఈ బెంజ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.